హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను మడత కాజా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితో చేసేస్తున్నాను. సో ఇప్పుడు అందులోకి వంట సోడా 1/2 స్పూన్ వేసుకుందాము. వంట సోడా యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు వేసాము. సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం వేస్తే బాగుంటుంది. కొంచెం వేసాను సాల్ట్. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకున్న నెయ్యి, కరిగించుకున్న నెయ్యి, వనస్పతి అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో బాగా అంతా మిక్స్ చేసేసుకొని బాగా రబ్ చేస్తూ, పిండిని ఇలా రబ్ చేస్తూ, ఆ విధంగా రబ్ చేస్తూ కలిపేసుకోవాలి. ముద్ద కడితే ముద్దకొచ్చేయాలి. ఈ విధంగా ముద్దకొచ్చేంత వరకు నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ పిండిని అయితే మనం కలిపేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తడిబట్ట వేసి, దీనిపైన తడిబట్ట వేసుకొని కాసేపట్ల ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాము. షుగర్ సిరప్ కోసం గిన్నె పెట్టుకున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కరిగేంత వరకు వాటర్ తీసుకొని ఇందులోకి పంచదార వేసుకుంటున్నాను. పంచదార బాగా కరిగేంత వరకు కరిగించుకొని పంచదారని బాగా పంచదార బాగా కరిగిపోయింది. ఇప్పుడు 3 యాలక్కాయలు తీసుకొని, 2 కానీ 3 కానీ యాలక్కాయలు కొంచెం అట్లా ఓపెన్ చేసుకొని వేసేసాను. మనకు ఈ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్ సిరప్ కంటే కొంచెం తిక్కుగా ఉండాలి. ఇట్లా పట్టుకుంటే జిగురుగా ఉండాలి.
అప్పుడైతే చాలా అంటే చాలా బాగా వస్తాయి కాజాలు. షుగర్ సిరప్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ పిండుకున్నాము. ఇప్పుడు ఈ చపాతీ పిండిని కలిపెట్టుకున్న పిండిని ముందుగా ఒక చపాతీలా చేసుకున్నాము. మందంగా మరీ పలుచగా కాకుండా చపాతీలా చేసేసుకొని ఈ మందం తోటి ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఫస్ట్ చివర గట్టిగా కొని అట్లా ఫోల్డింగ్ చేసుకుంటా లాస్ట్ వరకు పెట్టుకోవాలి. అలా మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మనం కాజాలాగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసేసుకుంటే మనకి మడత కాజా రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా సింపుల్ అండి. చపాతీలు చేయడం వస్తే సరిపోద్ది. ఈ మడత కాజాలు, చిట్టి కాజాలు అన్నీ కాజాలన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. వీటిని ఒక్కొక్కటి వేసేసుకొని అన్నిటినీ వేసేసుకుందాం ఒకటేసారి. ఇప్పుడు ఈ కాజాలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకొని ఒక 1 మినిట్ అలా 1 or 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేసుకున్నాము. సిరప్ బాగా పట్టుకుంటుందండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్లు మనకు కాజాలు అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా ఇష్టంగా తింటాము. నేను డైలీ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి